మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బీజేపీ నాయకులను కలిశారా లేదా అనే విషయంపై హరీష్ రావు నేరుగా సమాధానం చెప్పడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ను నాయకుడిగా ముందుకు తీసుకొస్తే హరీష్ రావు పాత్ర ఏముంటుందనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినప్పుడే హరీష్ రావు కాంగ్రెస్లో చేరేందుకు మానసికంగా సిద్ధమయ్యారని, ఆ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హరీష్ రావు రాజకీయ భాగోతం సీఎం బయట పెట్టడం వల్ల ఇరిటేషన్తో ఒక అసహనంతో మాట్లాడుతున్న మాటలు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, తన యొక్క మైండ్ సెట్ లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్కి ఉదాహరణ. నిన్న అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లర రావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవం అయితే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి.